ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసినటువంటి 'హరిహర వీరమల్లు' అయితే రిలీజ్ అయిపోయింది. అలాగే ఫ్యాన్స్ అయితే సంబరాలు చేసుకుంటున్నారు. ఈ మూవీ గురించి కానివ్వండి, అలాగే ఇందులో సాంగ్స్, హీరోయిన్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా, బీజీఎం గురించి, స్టోరీ గురించి, అలాగే ఇందులో ఉన్న డైలాగ్స్ గురించి, సో ఒక్కొక్క ఫ్యాన్ అయితే ఒక్కొక్కలాగా పండగ చేసుకుంటున్నారనమాట. మీరే చూడొచ్చు. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. మూవీ ఎలా ఉంది, అసలు వాళ్ళకి ఎలా నచ్చింది, ఏంటి అని కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, బయట తీసేసుకుందాం రాడండి. సో నో ఇష్యూస్. బట్ జ్యోతికృష్ణ గారు కూడా దాన్ని తగ్గకుండా తీశారు. బట్ అదే క్రిష్ జాగర్లమూడి గారు మొత్తం 100% తన ఎఫర్ట్ పెట్టి 100 ఫైనల్ వరకు తను తీసి ఉంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్లో అలానే ఉండేది. ఒక ఇంకా పవర్ స్టార్కి తిరుగు లేకుండా కంబ్యాక్ ఉండేది ఈ సినిమా. స్టోరీ లైనప్ అంటే మనకి వీటి గురించి తెలియదు. సనాతన ధర్మం కానీ మన పాస్ట్ హిస్టరీలో మనల్ని ఈ కొంతమంది అందరు వెధవలు ఔరంగజేబు, బాబరు, అక్బరు చెప్పిరు. కానీ హరిహర వీరమల్లు లాంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు కానీ మన సంప్రదాయం ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు. ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సి వస్తుంది మనం. ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి, పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి అని కోరుకుంటూ, యాజ్ ఏ హిందువుగా, యాజ్ ఏ సనాతన ధర్మం ఫాలో అయ్యే వాడిగా, పవర్ స్టార్ అభిమానిగా మేమెప్పుడు ఆయనతోనే ఉంటాం. ఆయన ప్రాణం పోయేంత వరకు ఆయన ఫైట్ చేస్తాడు. మేము ఆయన వెనక ఉంటే ఉంటాం. విఎఫ్ఎక్స్ చాలా డిసప్పాయింటెడ్ అండి. ఎందుకంటే ఆ గుర్రాల సీన్ కానీ, ఆ తోడేళ్ల సీన్ కానీ మేము అది క్లియర్గా కనపడిపోతుంది. అంటే అది మనం లాస్ట్ టైం ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలో చూసాం. అక్కడ ఆ సూపర్ విఎఫ్ఎక్స్ అది. ఇది ఇందులో కూడా కొంచెం వీళ్ళు బడ్జెట్ పెట్టి ఆ విఎఫ్ఎక్స్ చూసి ఉంటే సూపర్ ఉండేది. బట్ ఇక ఏం రత్న గారిని ఇబ్బంది పెట్టకూడదనో మరి ఇంకేదన్నా, అతను ఆల్రెడీ స్ట్రగుల్లో ఉండి ప్రొడ్యూస్ చేసి సినిమా ఇన్ని సంవత్సరాలు పోస్ట్ పోన్ అవ్వడం వల్ల మేబీ అది ముందుకు పోలేకపోయి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ విఎఫ్ఎక్స్ని డామినేట్ చేస్తూ మన కీరవాణి గారు బీజిఎంతో సినిమాని ఇక్కడ నిలిపాడు. ఇక్కడ ఫ్యాన్స్కి పండగ అండి, ఫుల్ మామూలు పండగ కాదు. పవర్ స్టార్ని మేము ఎలా చూడాలనుకున్నామో అలా చూసాం, ఇంకా చూస్తూనే ఉంటాం. దీనికి మించి ఓజీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నచ్చిన డైలాగ్ అండి, ధర్మం కోసం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అది సనాతన ధర్మం గురించి, దాని గురించి బాగా నచ్చిందండి. అది నిలబడతాడు. థ్యాంక్ యూ మేడం. సినిమా చెప్తున్నా కదా, ఎవరన్నా మన స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారు, లేకుంటే నదులలో స్విమ్మింగ్ చేస్తారు. ఈ సినిమాలో లాస్ట్లో సునామీలో స్విమ్మింగ్ చేశాడు హీరో. సునామీలో స్విమ్మింగ్ అంత బాగుంది మేడం సినిమా అయితే. మ్యూజిక్, బీజిఎమ్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే, మాట వినాలి, మంచి మాటలు వినాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఒకప్పుడు మన హిందువుల పైన జరిగిన దాడులు కావచ్చు, హిందూ గుడుల దేవాలపైన జరిగిన దాడులు కావచ్చు, ఒక్కడు వచ్చాడు హరిహర వీరమల్లు. ఒక్కడు ఎదిరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎదిరించారు, వ్యతిరేకించారు. చాలా బాగుంది మూవీ అయితే నిజంగా. సెకండ్ హాఫ్ నాకు నిజంగా చెప్తున్నా మేడం, నేను తీసుకురాలేదు బ్యాగు. సెకండ్ హాఫ్లో లేదు లాగు, ఎందుకంటే ఒక కవర్ తీసుకొచ్చుకున్నాను, అందుకే బ్యాగ్ తెచ్చుకోలే అని చెప్పిన. లాగ్ మాత్రం లేదు. మన హిందువుల విఎఫ్ఎక్స్ అయితే నిజంగా కొన్ని మంచిగా ఉన్నాయి విఎఫ్ఎక్స్లు. కొందరు బాగాలేదంటారు, కొందరు బాగుందంటారు. నేనైతే బాగుంది అంటున్నా. మ్యూజిక్ మాట వినాలి, మంచి మాట వినాలి. ఇంకా వేరే పాటలు కూడా బాగున్నాయి కానీ నాకు పాడడానికి వస్తలే మేడం. ఇది ఒక్కటి బ్యాక్. ఈ మూవీ హరిహర వీరమల్లు హిందూ ధర్మాలను కాపాడే ఒక యోధుడి కథ. అందులో వీరమల్లుగా మన పవన్ కళ్యాణ్ కనపడతాడు. ఈ మూవీలో ఉంటుంది నిధి, తను చూసేకపోతుంది ప్రేక్షకుల మది. నిధి అగర్వాల్ గ్లామర్తో కొల్లగొట్టేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. ఆఫ్టర్ ఇన్ని ఇయర్స్ తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మంచి కంబ్యాక్ అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? 2 గుర్రాల మీద స్వారీ చేస్తున్నాడు. ఇటు టాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్, అటు రాజకీయాల్లో 100% స్ట్రైక్ రేటు. తెలుగు అదే డైలాగ్ ఉంటుంది కదా ఇందులో, ఆంది ఆగయ. డైలాగ్ అంటూ అంత నేను గుర్తుపెట్టలేదు. కాకపోతే నచ్చిన డైలాగ్ ఏంటి?
డైలాగ్ అంత నోటెడ్ చేసుకోలేదండి, కాకపోతే సినిమా అయితే బాగుంది. విఎఫ్ఎక్స్ అంత బాగాలేదని చెప్పేసి టాక్. విఎఫ్ఎక్స్ కూడా సూపర్ ఉంది. ఆంధ్రాలో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ మూవీతో కళ్యాణ్ బాబు ప్యాన్ ఇండియాలో కొట్టాడు 6. ఇంకా చెప్పుకోవాల్సింది ఏం లేదు. క్రాస్ మన టాలీవుడ్లో అయితే 250 crores, ఇంకా అటు ఒక 150 కలెక్ట్ చేసినా కానీ ఒక 400 crores అయితే పక్క. పార్ట్ 1 4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ సినిమా ఎలా ఉందామని సినిమా ఎలా ఉంది అని అడగకండి, సినిమాకి వెళ్ళి చూడండి. సినిమా ఎట్లుందో కాదు, ఒకసారి సినిమాకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మీకు సినిమా ఎట్లుందో. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలు కొల్లగొట్టి నాదిరో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్. బాబా కీరవాణి ఒక సూపర్ హిట్ సాంగ్ ఇచ్చిర్రు. మంగ్లీ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్. ఆ మంగ్లీ గారి పాట వల్లనే సినిమా హిట్ అయింది. ఆ పాట మంగ్లీ గారి పాడడం వల్లనే ఒక జోష్ వచ్చింది సినిమాకి. అసలు చాలా బాగుంది ఆ పాట. మంగ్లీ గారి పాడిన కొల్లగొట్టినారు పాట. ఆ పాటతోనే సినిమా మారు మోగిపోయింది. ఇంకా సూపర్ కీరవాణి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం కాంబినేషన్, ఇది కాంబినేషన్ సూపర్ హిట్. ఇంకా క్రిష్ గారికి జ్యోతి కృష్ణ గారికి అందరికి ఇక కథాంశం బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 పవన్ కళ్యాణ్ వీర లెవెల్లో వీరమల్లో సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. జై పవర్ స్టార్. ఎలా ఉందని చెప్తే ఏం చెప్పాలా మేడం, సినిమా ఇది ఒక పవన్ కళ్యాణ్ కెరియర్లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా హరిహర వీరమల్లు టైటిల్ ఎలా ఉందో టైటిల్ దగ్గర కూడా సినిమా అలా తీసిన పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇక్కడ పొలిటికల్ బిజీ ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ కూడా మాటిచ్చి సినిమా కంప్లీట్ చేసుకుండు. కానీ అందుకే సినిమా కొంచెం లేటెస్ట్గా వచ్చింది. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే విఎఫ్ఎక్స్ అంటే ప్రతి ఒక్క సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అంటే హరిహర వీరమల్లలో విఎక్స్ ఎలా ఉండాలో అలా సెట్ చేసారు. అంటే ఆ సినిమాకి ఎలా ఉండాలో అలా ఉంది కాబట్టి సెట్ అయింది అది. అంటే అన్నీ ఒకేలాగా ఉండవు. అంటే ఇద్దరు డైరెక్టర్లు ఇలా పాల్గొన్నారు. కృషి గారు మన రత్నమల కొడుకు. అంటే ఈ సినిమాకి ఇద్దరు కాబట్టి హ్యాండిల్ చేయగలిగారు. ఒక్కరితోనే హ్యాండిల్ కాకపోతుండే ఈ సినిమా ఒక చాలా బాగుంది. అంటే ఇందులో నిధి అగర్వాల్ రోల్ కూడా చాలా తక్కువ ఉందని చెప్పేసి అంటే నేను ఏమంటున్నా, ఇది ఒక సినిమా హరిహర వీరమల్లు అంటే పబ్లిక్కి సేవ, అంటే పబ్లిక్ కోసం ముందుకు పోయి అందరికీ హెల్పింగ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అదే ఇది హరిహర వీరమల్లు అంటే క్యారెక్టర్ ఎంత ఉండనో హీరోయిన్కి అంత క్యారెక్టర్ తీసుకురు. ఇక తనికల మరి గారు కానీ, బాబుడేల్ గారు యాక్టింగ్ కానీ, ఇక్కడ కీరవాణి మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కరు న్యాయం చేసిరు. సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్కి అంతా పెద్ద పండుగ ఇది. ఆల్ ది బెస్ట్.